సంక్లిప్తంగా గరుడ పురాణంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. గరుడ పురాణంలో ఆచారకాండము, బ్రహ్మకాండము, ధర్మకాండము అనే కాండములున్నాయి. అందులో ఆచారకాండము చాలా పెద్దది. ప్రేతకాండము అనగా ధర్మకాండము, బ్రహ్మకాండము కొంచెం చిన్నవి. మనుషులు మరణించిన తరువాత వెళ్ళేటటువంటి గతుల వివరాలు, నరకాల వర్ణనలు, మనుషుల శరీరం విడిచిపెట్టాక చేయవలసిన కర్మలు, ఈ ఆత్మ ఉత్తమ లోకాలకు వెళ్ళటానికి చేయవలసిన దానాలు, ఈ విశేషాలు తెలియచేయటాన్ని మాత్రమే గరుడ పురాణం అంటారని చాలామందికి ఒక నమ్మకం ఉంది. కారణం, గరుడ పురాణం అనగానే ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే వింటూ చదువుతూ ఉంటారు కనుక. అలా చదివే గరుడ పురాణం చాలా చిన్నది. గరుడ పురాణంలో కేవలం ప్రేతకల్పమును మాత్రమే ఆ కాలంలో చదువుతారు. ఈ ప్రేతకల్పములో కొంతమంది 13 అధ్యాయాలు, కొందరు 18 అధ్యాయాలు, కొందరు 23 అధ్యాయాలు చొప్పున పారాయణం చేస్తారు. అది చాలా స్వల్ప విషయం. కానీ మొత్తం గరుడ పురాణం చాలా పెద్దది. ఇందులో ఆచారకాండము చాలా పెద్దది. ఈ పురాణములన్నీ మన అదృష్టవశాత్తు వేదవ్యాసుల వారు ఒకానొకప్పుడు తన తపశ్శక్తితో చూసి వ్రాసినవి. వ్యాసో నారాయణో హరి అని మన పురాణాలు చెబుతాయి. వ్యాసుడు అంటే సాక్షాత్తు నారాయణుడు. కనుకనే ఇన్ని పురాణాలు రాయగలిగాడు. వ్యాసుడు రాసిన పురాణాలే చదవటానికి కానీ అనువాదం చేయటానికి కానీ ఒక వ్యక్తికి జీవితకాలం సరిపోదు. ఈ కలియుగంలో ఇన్ని పురాణాలు వినటం, పారాయణం చేయటం కష్టం. కానీ ఆ రోజులలో వేదవ్యాస మహర్షి తన తపశ్శక్తితో అఖండంగా ఈ పురాణాలు అన్నీ రాసి శిష్యులకు అందించారు. 4 వేదాలను విభజించిన మహానుభావుడు ఆయన. విభజ్య వేదాన్ చతురః శిష్యానధ్యాపయాత్పురా. వేదములు 4గా విభజించి శిష్యులకు ఇచ్చాడు. పైలుడు అనే ఋషికి ఋగ్వేదం, జైమినికి సామవేదం, వైశంపాయనుడికి యజుర్వేదం, సుమంతునికి అథర్వణ వేదం ఇచ్చాడు. ఇవి కాక అఖిల పురాణ ఇతిహాసాలు అనగా మత్య, మార్కండేయ, భవిష్య, భాగవత, విష్ణు, పద్మ, బ్రహ్మాండ, బ్రహ్మ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, అగ్ని, నారద, లింగ, గరుడ, కూర్మ, వాయు, స్కందములనే 18 పురాణములు, 18 ఉపపురాణములు, స్త్రీ మహాభారతం లాంటి ఇతిహాసాలు ఇవన్నీ సూత మహర్షికి ఇచ్చి, నాయనా సూత, ఈ పురాణములు నువ్వు తేలికగా అర్థమయ్యేలా ప్రజలకు ఉపదేశించు అన్నాడు. సూతుడు అవి అన్నీ కంఠస్థం చేసి ఎటువంటి పుస్తకాలు చూడకుండా కేవలం తన మస్తకం ఉపయోగించి సౌనకాదులకు చెప్పాడు. కొన్ని పురాణములు నైవిశారణ్యంలో, కొన్ని బదరీలో, కొన్ని ప్రయోగాలలో చెప్పాడు. మళ్ళీ కొందరు భక్తులు కోరగా అన్ని పురాణములు మరొకసారి నైమిశారణ్యంలో చెప్పాడు. అందుకే ప్రతి పురాణంలోనూ కూడా ఈ శ్లోకం ఉంటుంది. నైమిషే నిమిషక్షేత్రే మునయాః సౌనకాదాయాః సత్రం స్వర్గాయ లోకాయ సహస్ర సమమాసత అనే శ్లోకం ఉంటుంది. దేవతాక్షేత్రం కాలుష్యం ఏమాత్రం సోకని పరమ పవిత్రమైన నైమిశారణ్యంలో 88,000 మంది సౌనకాది మహర్షులు ఒకప్పటి శరీరంతో స్వర్గానికి వెళ్ళటం కోసం 1000 సంవత్సరాలు సత్రయాగం చేశారు. యాగములు పరిపూర్ణం అవ్వాలంటే యాగములు జరుగుతున్నప్పుడు ఏదో ఒక పురాణం చెప్పాలి, లేదా వినాలి, లేదా పారాయణం చేయాలి. అది ఆనాటి నియమం. ఈ కాలంలో కూడా ఆ నియమాన్ని పాటిస్తున్నారు. సౌనకాదులు యజ్ఞం చేస్తుండగా ఒకరోజు సూతుడు అక్కడికి వచ్చాడు. వాళ్ళు భక్తితో నమస్కరించి, మహాత్మా, సూత మహర్షి జన్మలేనివాడు, తనంతట తాను ఆవిర్భవించినవాడు, జన్మలేదు కనుక వార్తాక్యం లేనివాడు అయిన శ్రీ మహావిష్ణువుకి నమస్కరిస్తున్నాము. శ్రీ మహావిష్ణువునకు జనన మరణములు ఉండవు. జీవులమై పుట్టాక మనకు ముసలితనం ఉంటుంది, మరణం ఉంటుంది. కానీ ఆయన జరా మరణరహితుడు, జ్ఞానస్వరూపుడు, సమస్త లోకాలలో వ్యాపించినటువంటి వాడు, చిన్మయుడు, ఆనంద స్వరూపుడు, పరమ పవిత్రుడు, మంగళ స్వరూపుడు. అటువంటి పరమాత్మకు నమస్కరిస్తున్నాం. ఆయనను మానవాక్కాయ కర్మలతోటి పొందలేము.
అంటే మనస్సుకు, కర్మనకు, వాక్కునకు కూడా అందనివాడు. అటువంటి పరమాత్మకు నమస్కరిస్తున్నాం. ఎప్పుడూ ఒక మంచి పని చేసే ముందు విఘ్నములు తొలగటానికి గణపతికి నమస్కరించాలి. కనుక గణపతికి నమస్కరిస్తున్నాం. వాక్శుద్ధి కలగటానికి సరస్వతీదేవికి నమస్కరిస్తున్నాం. అందరికీ నమస్కరించి గురువైన నీకు నమస్కరిస్తున్నాం. మాకు ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం తీర్చు. ఈ మధ్యకాలంలో దేవతలలో సర్వశ్రేష్ఠుడు ఎవరు? సమస్త లోకాలకు అధిపతి ఎవరు? సర్వశ్రేష్ఠ దేవత ఎవరు? ఎవరిని పూజిస్తే సులభంగా కోరికలు నెరవేరుతాయి? నిత్యము ధ్యానింపతగినవాడు ఎవరు? ఈ జగత్తులన్నిటినీ సృష్టించేవాడు, పోషించేవాడు, లయం చేసేవాడు ఎవరు? ధర్మం ఏ మహానుభావుడి వల్ల నిలబడుతుంది? దుష్ట సంహర్త ఎవరు? అటువంటి దైవతా స్వరూపాన్ని గురించి మాకు తెలియచేయండి. ఈ మహానుభావుడు భగవంతుడు లోక సంరక్షణ కోసం ఏ ఏ అవతారాలు ఎత్తుతాడు? ఆయన వంశ పారంపర ఎటువంటిది? వర్ణాశ్రమ ధర్మాలు ఎలా నడుపుతాడు? ఈ విశేషాలన్నీ తెలియచేయమని అడిగారు. అప్పుడు సూత భగవానుడు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుడికి నమస్కరించి ఇలా చెప్పాడు. నేను మీకు ఈసారి గరుడ పురాణం చెబుతాను. పురాణములు కొన్ని శివుని గురించి చెబుతాయి. అవి శైవ పురాణములు అని పిలువబడతాయి. కొన్ని పురాణములు విష్ణువు గురించి చెబుతాయి. అవి వైష్ణవ పురాణములు అని పిలువబడతాయి. కొన్ని అమ్మవారి గురించి తెలియచేస్తాయి. అవి శక్తి పురాణములు అని పిలువబడతాయి. ఈసారి మీకు పరమ పవిత్రమైన విష్ణు సంబంధమైన పురాణమును తెలియచేస్తున్నాను. అదే గరుడ పురాణం అని పిలువబడుతుంది. ఈ పురాణమునకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఒకప్పుడు గరుత్మంతుడు కశ్యపుడు అనే ఒక మహర్షికి ఈ పురాణ గాథ వినిపించాడు. గరుత్మంతుని ద్వారా కశ్యప మహర్షికి చెప్పటం ద్వారా దీనికి గరుడ పురాణం అని పేరు వచ్చింది. మరి గరుత్మంతుడు ఎవరి ద్వారా ఈ పురాణం తెలుసుకున్నాడు అంటే, సాక్షాత్తు భగవంతుడైన శ్రీ మహావిష్ణువు ద్వారా తెలుసుకున్నాడు. విష్ణు భగవానునకు గరుత్మంతుడు వాహనం కనుక భగవంతుడిని ప్రశ్నించి అనేక విశేషాలు తెలుసుకున్నాడు. అదే గరుడ పురాణం అంటే. భగవంతుని ద్వారా గరుడు, గరుడుడి ద్వారా కశ్యపుడు, చాలామంది ఒకరి ద్వారా ఒకరు తెలుసుకున్నారు. ఆ పరంపర కూడా మీకు తెలియచేస్తాను. నేను అంటే సూతుడు వ్యాసుని ద్వారా విన్నాను. ఋషులారా, సకల దేవతలలో నారాయణ భగవానుడు శ్రేష్ఠుడు. ఆయన పరమాత్మ. ఆయన అపూర్వమైన కొన్ని లీలలు చేశాడు. ఆయన కొన్ని విశేషాలు లోకానికి అందించాడు. ఆయన లీలలు, ఆయన అందించిన ఆచార వ్యవహారాలు, పురాణ విశేషాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మ విశేషాలు ఇవన్నీ కలిపినటువంటి పురాణము గరుడ పురాణం. భగవంతుడు చాలా అవతారాలు ఎత్తాడు. ఆయన అవతారాలు ఇన్ని అన్నీ అని చెప్పగలిగినవి కావు. కొన్ని వాటిల్లో కొన్ని ముఖ్యమైన అవతారాలు చెప్పుకుందాము. శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.